వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల పాటు కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది వైఎస్ఆర్సీపీ ప్లేనరీ అయితే జరుగుతుంది. కానీ ఈసారి అసలు ప్లేనరీ ఎందుకు జరుపుకోవడం లేదు? వైఎస్ఆర్సీపీ ప్లేనరీ జరుపుకోకపోవడానికి కారణం ఏంటి? రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ గారు ఎదురుపడేటువంటి అవకాశం ఉందా లేదా? అసలు వైఎస్ షర్మిల గారితో రేపు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎదురుపడితే ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడతారు. సార్ నమస్తే. సార్ నమస్తే. రేపు వైఎస్ఆర్ జయంతి. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు కడప పర్యటనలో ఉన్నారు. రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది మామూలుగా వైఎస్ఆర్సీపీ ప్లేనరీ జరుపుకుంటుంది. కానీ అసలు ఈసారి వైఎస్ఆర్సీపీ ప్లేనరీ అనేటువంటి దాఖలాలు ఎక్కడ కనపట్లేదు. ఏంటి సార్ ప్లేనరీ జరుపుకోకపోవడానికి గల కారణం ఏంటి? రేపు విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి, షర్మిల, భారతి ఎదురెదురుగా వస్తే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? వైఎస్ఆర్ ఘాట్ వద్ద అంటే ఏం చెప్తారు? 2 అంశాలు సార్. ఒకటి రాజకీయ కోణం, ఇంకోటి కుటుంబ కోణం. 2 పంచాయతీలు, ఏది సెటిల్మెంట్లు 2 జరగాలి. ఇటు రాజకీయంగా, అటు కుటుంబ పరంగా. రాజశేఖర్ రెడ్డి చనిపోయేప్పటికీ మరి 15-16 ఏళ్ళు అవుతాం. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం. ఇప్పుడు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి పులివెందులు వచ్చారు. రేపొద్దున ఘాట్కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఘాట్ దగ్గర తల్లి కొడుకు ఎదురవుతారా? మళ్ళా తల్లి ముద్దు పెట్టుద్దా కొడుక్కి? ఎందుకంటే ఎప్పుడు తల్లి కొడుకు ఎదురైనా ముద్దు పెట్టకుండా వదలదు విజయమ్మ. కొడుకంటే అంత ప్రేమ. అంటే న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ, అంటే గతంలో ముద్దులంటే కేసులు పెట్టకముందు ముద్దులు. ఇప్పుడు తల్లిపై కేసు వేసాడు, నా మీద కేసు వేసావు నాన్న అని ముద్దు పెట్టుద్దా? ఓకే. అంటే ఇప్పుడు ఈ కేసు తర్వాత ఈ ముద్దులు ఎలా ఉంటాయని ప్రజల్లో ఆసక్తి. ఇప్పుడు రేపొద్దున ఎన్టీఆర్ అది ఏంటది వైఎస్ఆర్ ఘాట్, వైఎస్ఆర్ ఘాట్ దగ్గర పొద్దున కొడుకు వచ్చి సాయంత్రం తల్లి వస్తుందా? గతంలో మనం చూసాం, అన్న చెల్లెళ్ళు ఎదురుపడేవాళ్ళు కాదు. అన్న పొద్దున వస్తే చెల్లి సాయంత్రం. అంటే జగన్మోహన్ రెడ్డికి అలాగే షర్మిలారెడ్డికి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తగ్గాయని, షర్మిల అలాగే భారతిరెడ్డి సీక్రెట్గా భేటీ అయ్యారని, ఆ భేటీకి కూడా జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు రేపు ఏం జరగబోతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే రేపుతూ ఉంది. దీని గురించి మీరు మాట్లాడేది యూట్యూబ్ వార్తలు. ఓకే, మెయిన్ స్ట్రీమ్ వార్తలు వేరు, యూట్యూబ్ వార్తలు వేరు. ఇప్పుడు ఏది షర్మిల భారతి రహస్య భేటీ అనో, లేకపోతే విజయసాయి రెడ్డి జగన్ సీక్రెట్ భేటీ అనో, విజయసాయి రెడ్డి కూడా వైసీపీలోకి వస్తున్నాడు, షర్మిల కూడా వైసీపీలోకి వస్తుంది. మొత్తం వీళ్ళంతా రేపు పెరాడా? రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అందరూ కలిసి కూడబలుక్కుని నివాళులు అర్పిస్తారా? ఓకే. ఇప్పుడు ఇక్కడ అంత తేలిగ్గా మరి మాసిపోయే విభేదాల వీళ్ళ మధ్య వచ్చింది. ఇప్పుడు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఎంత తీవ్ర విభేదాలు ఏ స్థాయికి వెళ్ళాయి అంటే, మరి భయపడ్డాడు విజయసాయి రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి అనడం, భయం నా రక్తంలోనే లేదని సాయి రెడ్డి అనడం. అసలు విజయసాయి రెడ్డి వల్లే ఇవాళ 11 మంది జైలుకి వెళ్ళారు ఒక్క కేసులో. ఏదది లిక్కర్ కేసులో విజయసాయి రెడ్డి వల్ల 11 మంది జైల్లో ఉన్నారు. ఇంకెన్ని కేసుల్లో, ఇంకెన్ని మరి స్కాములో తర్వాత ఎపిసోడ్స్ చూడాలి. ఇప్పటికెంత 1 ఇయరే కదా. ఇక్కడ షర్మిల మనం చూసాం, రేపటి ఎన్టీఆర్ ఇది వైఎస్ఆర్ ఘాట్. ఆ వైఎస్ఆర్ ఘాట్ సందర్భంగా కూడా మరి పొద్దున సాయంత్రమేనా డ్యూటీలు? అన్న పొద్దున వస్తే మరి ఈమె సాయంత్రం వస్తుందా? లేదు ఇద్దరు ఎదురెదురు పడతారా? ఎందుకంటే షర్మిల ఆస్తులు జగన్మోహన్ రెడ్డి మరి స్వాహా చేశాడని కదా. ఆ పంచాయతీ సెటిల్మెంట్లో తల్లిపై కేసేసాడని, తల్లి చెల్లి చేతుల్లో పావు అయిందని. ఇవాళ అసలు ఆమె తల్లి కన్నీళ్ళు ఏంటి, ఆమె అసలు బహిరంగ లేఖ రాసిందనమాట. రాజశేఖర్ రెడ్డి బిడ్డలుగా ఇవాళ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తోంది. ఇప్పుడు
విజయమ్మ మీద కేసేసి విజయమ్మ భర్త ఘాటు దగ్గర నివాళులు అర్పించడం జగన్మోహన్ రెడ్డికే చెల్లిందా? ఓకే. లేకపోతే రాజశేఖర రెడ్డి కూతురు ఆస్తులు మరి మింగేసి రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించడాన్ని ఎలా చూడాలి? ఒకవైపేమో పక్కనే ఇంకో ఘాటు ఉంది, వివేకానంద రెడ్డి, అది బాబాయ్ హత్య కేసు. ఇప్పుడు ఆ బాబాయ్ చంపేసి బాబాయ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళంతా ఆవిష్కరణలో వేదికపై ఉన్నారు సార్. కాకపోతే ఒకటి ముఖం చెల్లకపోవచ్చు, వాళ్ళు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి చేతులు రాక ఎక్కడో చోట కొద్దో గొప్ప నైతికత ఉండి విమలమ్మతో చేయించినట్టున్నారు, వివేకానంద రెడ్డి చెల్లితో. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి మనం చూసాం, షర్మిల చేసిన తీవ్ర విమర్శ. సిబిఐ ఈడీ కేసుల్లో నుంచి బయటపడటం కోసం తన అన్న జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో చేర్పించాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకో కూడా ఆమె బయట పెట్టింది. అసలు అతను ఎవరో మాకు తెలియదు, ఎక్కడో నెల్లూరులో చెట్టు కింద లాయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే అతనికి పోస్ట్ ఇచ్చాడు. అతను ఏంటయ్యా అంటే ఇది వాళ్ళిద్దరి మధ్య నీకెంత నాకెంత అని చెప్పి ఎవరన్నారు? షర్మిల బయటపెట్టిన నేపథ్యంలో. అంటే సిబిఐ ఛార్జ్షీట్లో తండ్రి పేరు చేర్చినాడు, మళ్ళా ఆ తండ్రి ఆ ఘాటు దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడాన్ని ఎలా చూడాలి? విజయమ్మ మీద కేసేసి న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఏదైనా ఇది కుటుంబ పంచాయతీ, ఇది కుటుంబ కోణం. ఇంకా మీరు రాజకీయ అంశం గురించి మాట్లాడారు. ఏమంటే ప్రతి జయంతికి ప్లేనరీ పెడతారు కదా, మరి ఈ జయంతికి ప్లేనరీ ఎందుకు పెట్టలేదు? ఖర్చు దండగ అనుకున్నాడా? ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఖర్చు దండగ అనుకున్నాడు అనుకుంటే మరి ఎంత ఖర్చు పెట్టి ఆ పర్యటనలు చేస్తున్నాడు? డబ్బు విపరీతంగా వెదజల్లుతున్నారు. పొదిలి పర్యటనలో, రెంటపాళ్ళ పర్యటనలో మనం చూసాము. ఏంటి తెనాలి పర్యటనలో డబ్బు విరజిమ్మితేనే కదా జనం అంతమంది తిరిగి వస్తుంది. ఇప్పుడేమీ ఎన్నికలు లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఊడబొడిచేది అంతకన్నా లేదు. ఇంకా 4 ఏళ్ళు ఆయన ప్రతిపక్షంలోనే ఉండాలి. ఎలా వస్తున్నారు? అంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్లేనరీ కనుక ఏర్పాటు చేసి అది కనుక విఫలమైతే అది వైఎస్ఆర్సీపీ ఉనికికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని భావించే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారా? అసలు ఏం జరుగుతుంది? ప్లీనరీ జరపకపోవటం అంటే ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు మొన్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేసింది. ఆ తర్వాత క్యాడర్లో నూతన ఉత్సాహం అయితే వచ్చింది. ఇలా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్లేనరీ కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్లేనరీ ఏర్పాటు చేసే దిశగా ఆయన ఆలోచనలు అయితే లేవు. అంటే ప్లీనరీ జరగకపోవడం ఒక చారిత్రక తప్పిదం. అదొక అవకాశం మీరు అన్నట్టుగా, ఏది లీడర్స్లో క్యాడర్లో మొరాలిటీ బిల్డప్ కోసం ఉపయోగపడేటటువంటి అవకాశాన్ని అతను వదిలేశాడు. కారణం ఏంటి? అసలు తండ్రి జయంతి నాడు ప్లేనరీ జరపడం ఇష్టం లేదా? ఓకే. ఎందుకంటే మనం అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తండ్రి పేరు నీకు ఎరేస్ చేస్తున్నాడో మనం చూస్తున్న నేపథ్యంలో రాజశేఖర రెడ్డి పైన అతనికి ఉన్నటువంటి ఆ ప్రేమ, అతని చిత్తశుద్ధి, అతని యొక్క భక్తి వాళ్ళ ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే మరి నీ తల్లిపైనే కేసేసావు ఎన్సిఎల్టీలో. తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటానని నువ్వు పోరాడుతున్నావు. ఇలాంటి సందర్భంలో మనకు ఒకటే అనిపిస్తోంది, ఇక రాజశేఖర రెడ్డి జయంతి ఇక అది ముగిసిన అధ్యాయమా? ఇంకా ఆ సందర్భంగా ఇతను అసలు ప్లీనరీ భవిష్యత్తులో కూడా పెట్టడా? ఓకే. వచ్చే సంవత్సరం అయినా మరి 8వ తారీఖు జూలై ప్లీనరీ పెడతాడా? కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ఎంత దూరం జరిగాడో ఆయన పార్టీ అంత పతనమైంది. తల్లి చెల్లి ఇద్దరూ లేని జగన్మోహన్ రెడ్డి ఇవాళ 2 చేతులు కోల్పోయినటువంటి వికలాంగుడిగా మారాడు. ఓకే. 2 భుజాలు నరుక్కున్నటువంటి అవిటోడుగా ఇవాళ ప్రజల ముందు నిలబడ్డాడు. ఆ రోజు తల్లి కన్నీళ్ళు, రాజశేఖర రెడ్డిని రిలయన్స్ వాళ్ళు చంపించారని, రాజశేఖర రెడ్డిని సోనియా గాంధీ చంపించిందని ఆమె ఏడ్చిన పరిస్థితుల్లో నీ పార్టీ నిలబడింది. ప్రజలు నీకు సానుభూతిగా ఓట్లేశారు. నువ్వు జైల్లో ఉంటే నీ చెల్లి షర్మిల 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. తల్లి చెల్లి ఇద్దరూ కలిసి బస్సు యాత్ర చేశారు మొన్న కూడా. అంటే జగన్ ప్రతి గెలుపు వెనుక తల్లి ఉంది, చెల్లి ఉంది. ఇప్పుడు జగన్ ప్రతి ఓటమి వెనుక ఎవరున్నారు? జగనే ఉన్నాడు.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.